ఇటుగా హైదరాబాద్ సిటీ పోలీసు ఇటీవల వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్పై పరిశోధనలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములతో కలిసి జరిగిన ఈ సమావేశంలో కేసు వివరాలను, నేరగాళ్లు అవలంబించాల్సిన పద్ధతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు స్పష్టమైన విచారణ ఇచ్చారు. అధికారులు వెల్లడించిన ప్రకారం తాజా దర్యాప్తులో 2 ప్రధాన మార్గాల ద్వారా సినిమా పైరసీ అవుతున్నాయని అన్నారు. థియేటర్లలో రహస్య చిత్రీకరణ చేస్తున్నారని, నిందితులు మొబైల్ ఫోన్ల సహాయంతో హాళ్లలో దొంగచాటుగా సినిమాలు రికార్డు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక సైబర్ నేరగాళ్లు విడుదలకు ముందే డిజిటల్ డెలివరీ సిస్టమ్ హ్యాక్ చేసి ఒరిజినల్ కంటెంట్ను అక్రమంగా కాపీ చేస్తున్నారని సివి ఆనంద్ తెలిపారు.